వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కి వాటా ఉందా లేదా అంటే ఏమంటారు? అసలు నకిలీ మద్యం అంటేనే ఆ మకిలే తెలియదు, ఆ, వాటాల గురించి ఇంకెందుకు, ఆ పాపమే తెలియదు. ఆ పాపమే తెలియదు. ఓకే, నీతిగా నిజాయితీగా ఉన్నా. ఓకే. నీతి నిజాయితీ మీ ఇంటి పేరా? నీతి నిజాయితీ జోగి రమేష్ అంటే మీ ఇంటి పేరు అది? నీతిగా నిజాయితీగా బ్రతకడం నా కుటుంబ నేపథ్యం. ఓకే, ఓకే. ఎలా ఉంటుంది అది ఒకసారి చెప్తారా? ధైర్యంగా మాట్లాడగలను, ఆ, దమ్ముగా చెప్పగలను, ఆ, దేన్నైనా ఎదుర్కొనే సత్తా ఆ, నాకుంది. కాబట్టి ఈ రోజున ఈ గడ్డ మీద, కృష్ణా జిల్లా గడ్డ మీద చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకే, ఒక విలువలతో విశ్వసనీయతో రాజకీయాలు చేస్తున్నాం. కాబట్టి పేదలకి మంచి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు కూడా మంచి పేరుతోనే ఉన్నాం. పేదలకు మంచి ఎలాంటి మంచి చేశారు మీరు పేదలకి? నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి, ఉమ్, నా నియోజకవర్గం పెడంలో కావచ్చు, నా మైలవరం నియోజకవర్గంలో కావచ్చు, ఉమ్, ఏ సహాయం కావాలన్నా ఎప్పుడైనా సరే ఎనీ టైం, ఉమ్, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది అవ్వచ్చు, కొన్ని వందల మంది అవ్వచ్చు, నా దగ్గరికి సహాయం పొందిన వాళ్ళు ఎప్పటికీ కూడా నన్ను మర్చిపోరు. ఓకే. ఈ ఎపిసోడ్ని మళ్ళీ మాట్లాడదాం. లిక్కర్ విషయం ఉంది కాబట్టి మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఓకే, ఓకే. అసలు లిక్కర్ విషయంలో మీపై ఆరోపణలు ఎందుకు వచ్చాయంటారు? అసలు ఆ, ఈ అక్రమ మద్యం, ఈ కల్తీ మద్యం ఆ స్పాట్కి వెళ్ళి ఆ, మీడియా మిత్రుల సమక్షంలో, ఆ, మీడియా మిత్రులు ఆ రోజున నాతో పాటే ఉన్నారు. ఆ, నేను ఒక కార్యక్రమం మీద పోరాటం చేస్తా ఉంటే, మా వీటీపీఎస్ ధర్మలు ఉంది కదా, ఆ, ఆ ధర్మలకు సంబంధించిన బూడిద వాటరు కృష్ణానదిలో కలుస్తూ ఆ, ఆ నీరంతా కూడా కలుషితమై బూడిదతో ఆ, కొన్ని లక్షలు, అంటే విజయవాడ నగర ప్రజలు కూడా ఇక్కడే ఆ, అంటే ఈ వాటర్నే సేవిస్తారు. పొల్యూటెడ్ వాటర్ ఈ విధంగా కలుషితం అవుతుంది. కాబట్టి వీటీపీఎస్ మీద పోరాటంతో మీడియా మిత్రుల సమక్షంలో ఆ నీటిని, బూడిద నీటిని తీసుకెళ్లిన సందర్భంలో ఉమ్, అంతకుముందు రోజు ఏఎన్ఆర్ బార్ అనేది ఒకటి సీజ్ చేశారు. ఉమ్, ఆ తర్వాత కల్తీ మద్యంకు సంబంధించిన నేషనల్ హైవే పక్కనే ఆ, సీజ్ చేశారు. ఈ విధంగా అదంతా పట్టుకున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి ఉమ్, మీడియా మిత్రుల సమక్షంలో ఇక్కడ ఫెర్రీ ఘాట్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి, ఆ రోజు నేను బూడిద నీళ్ళలో కూడా, బురదలో కూడా దిగడం కూడా జరిగింది. ఉమ్, నేను కడుక్కున్న తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఒకసారి మనం చూపిద్దాం అదంతా కూడా బాహ్య ప్రపంచానికి అంటే వెళ్ళి నేను నారావారి మీడియా మిత్రులు లేరు, ఒక్క మీడియానే కదా మీతో ఉన్నింది? మొత్తం ఎంటైర్ మీడియా, ఆ. ఎంటైర్ మీడియా, ఒక్క మీ పార్టీ ఛానల్ మాత్రమే కనిపించింది అక్కడ? లేదు, ఆ, మీరు చూడటం పొరపాటు అయి ఉంటుంది. ఓకే, మొత్తం మీడియా అంతా ఉంది. ఓకే, మీడియా మిత్రులు, ఇబ్రాహీంపట్నంలో ఉన్న మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. అన్ని ఛానల్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి అర్థం కాలేదండి, ఎక్సైజ్ అధికారులు ఫస్ట్ ఆ డెన్నును కనుగొన్నారా, మీరుపై కనుగొన్నారా? నో నో నో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అందరూ ఉన్న తర్వాత ఆ. మీడియా మిత్రులు అందరూ కూడా కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూడా డంప్ పేర్చి ఉన్నారు. ఓకే, అక్కడ ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అందరూ ఆడ వెళ్ళి ఒక పంచనామా అనుకోండి చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఏం కథ అనేసి. మీరెందుకు అదంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజున చూడాలి, ఆల్రెడీ ఆ సందర్భంలోనే ఎందుకు నానా యాగి చేశారు అక్కడ వెళ్ళి? ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు, చూసేశారు, అక్కడ జనం కూడా గుమ్మి కూడా ఉన్నారు. అది వాళ్ళ డ్యూటీ. మరి మీరెందుకు వెళ్ళి హంగామా చేశారు అక్కడ? ఒక ప్రతిపక్షంలో క్యాన్లు వేసి అవేసి ఇవేసి హంగామా చేశారు? బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ. ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. మీరు చెప్పుకోవాల్సిందే ప్రతిపక్షం అని. ప్రజలు ఇవ్వలేదు. ఎవరులా? ప్రజలు ఇవ్వలేదు కదా మీకు. 40% ఓట్, 40% ఓట్ ఓటు బ్యాంక్. శాతం కాదు, సీట్ల శాతం. నో 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 నో, రాజ్యాంగంలో ఉన్నది అదే. 40 మీ అసెంబ్లీలో పోయి చూసుకోండి, ఆ గెజిట్ చూసుకోండి. 40% కాదు ఓట్లు. ప్రతిపక్ష పాత్ర వేరు, ఓట్ల శాతం కాదు, సీట్ల శాతం. ప్రతిపక్ష కుర్చీ వేరు, ప్రతిపక్షం వేరు. ఓకే, ప్రజల పక్షం ఉంటాం. ఓకే, ప్రజల పక్షం. 40% ఓట్లతో గెలిచిన ఏకైక పార్టీ మాది. ఓకే, 3 పార్టీలు లేవు, 3 జెండాలు లేవు, 30 మంది లీడర్లు లేరు, 30 ఎజెండాలు లేవు. ఓకే, మాకున్నది ఒకటే పార్టీ, మాకున్నది ఒకటే లీడర్, మాకున్నది ఒకటే జెండా, మాకున్నది ఒకటే గుర్తు. అజెండా. మా ఎజెండా కూడా ఒకటే. అదే. మాకున్న లీడర్ ఆ. మా జగన్మోహన్ రెడ్డి, ఉమ్, మాకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాకున్న గుర్తు ఫ్యాను గుర్తు. మా ఎజెండా విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేయటమే మా ఎజెండా. ఆ. ఎస్. అసలు నకిలీ
మద్యం కేసు మీపై ఆరోపణలు వస్తున్నాయి. ఆ రోజు పోలీసు అందరూ అడగగా మీరు ఎందుకు వెళ్ళారు? అసలు మీకున్న బాధ్యత ఏంటి? అయిపోయినాక దాని గురించి మాట్లాడరు కానీ క్యాన్లు పట్టుకొని అవి పట్టుకొని నాన్న హంగామా చేశారు కదా, అంత అవసరం అసలుకి? ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి అలా చేయాలి. ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి ఇక్కడ పక్కన జరుగుతా ఉంది కాబట్టి దాన్ని చూపించవలసిన బాధ్యత మీడియా మిత్రులకు ఉంది కాబట్టి మీడియా మిత్రులు కూడా నన్ను ఆహ్వానించారు కాబట్టి అందరం కలిసి వెళ్ళి అది బాహ్య ప్రపంచానికి ఇదిగో ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా తయారవుతుంది, ఇక్కడ ఈ విధంగా దాన్ని బాటిలింగ్ చేస్తా ఉన్నారు, ఈ విధంగా క్యాన్లకు సప్లై అవుతాం అని చెప్పాము. దాన్ని నారావారి సారాన్ని బయట పెట్టడమే నేను చేసిన తప్పు. చంద్రబాబు నాయుడికి జోగి రమేష్ ఎక్కడ దొరుకుతాడు? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళా, నిరసన తెలియజేయడానికి వెళ్ళా. నిరసన ఇల్లు కాదు, నో దాడి. చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి చేయడానికి ఎవరైనా వెళ్తారండి? ఆ రోజు దాడి కదా. నో తప్పండి. దాడి చేయడానికి మీకు గట్స్ కదా. మళ్ళీ విడతలో మీకు మంత్రివర్గంలో చోటు దక్కింది. నా గట్స్ నాకు ఉన్నాయి, నా విలువ నాకుంది, నా నీతి నిజాయితీ నాకుంది. అందుకని క్యాబినెట్ లో చంద్రబాబు నాయుడు ఇంటికి దాడి చేయడానికి వెళ్తే క్యాబినెట్ లో సీట్ ఇస్తారా? గట్స్ చూసే ఇచ్చారు కదా. గట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది అతనికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాయి. ఆ రోజు అప్పుడున్న పరిస్థితి కూడా మీకు ఒకసారి వివరించాలనుకోండి. మీకు తెలుసు, అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఎట్లా పడితే అట్లా ఎక్కడ పడితే అక్కడ అమ్మనాభూతులు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి విపరీతంగా, అంటే బాహ్య ప్రపంచం కూడా తలదించుకునే విధంగా అమ్మనాభూతులు తిడతా ఉంటే ఒకసారి చెప్పాం, రెండుసార్లు చెప్పాం పత్రికాముఖంగా తప్పు అని వినట్లా. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి నిరసన తెలియజేస్తే 45 సంవత్సరాల చరిత్ర గల చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తాడేమో, ఏదైనా మొట్టికాయలు వేస్తాడేమో అనే ఉద్దేశంతో నిరసన తెలియజేయడానికి వెళ్తే అక్కడ కూడా ఎగైన్ నా కారు అద్దాలు పగలు కొట్టారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. అదంతా ఒక తతంగం అయితే మరలా ఎగైన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసు బయటికి తీసి జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా ఈ ప్రభుత్వం లాయర్లు వెళ్ళి సుప్రీంకోర్టులో ఏం చెప్పారు? జోగి రమేష్ని ఒక్కడిని అరెస్ట్ చేయండి చాలు, మిగిలిన అరెస్ట్ చేయకపోయిన పర్లా అని చెప్పి వాదించారంటే నా మీద ఎంత కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు ఈ విధంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నారావారి సారాన్ని నేను చూపించడం ఏంటి జనానికి? ఈ విధంగా సారా తయారై ఈ విధంగా బ్రాందీ షాపుల్లోకి వెళ్తా ఉంది, బ్రాందీ షాపుల్లో నుంచి బెల్ట్ షాపులకి వెళ్తుంది, బెల్ట్ షాపుల నుంచి ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ జరుగుతూ ఉంది. ఇది వంటి సారా, దీనివల్ల అందరం నష్టపోతా ఉన్నాం, కొన్ని వందల వేల ప్రాణాలు ఈ పాటికి పోయి ఉంటాయి అని చెప్పేసి నేను చెప్పడం ఏంటి? ప్రభుత్వ అధినేత ఏం చేయాలండి? జోగి రమేష్ వేలెత్తి చూపినప్పుడు నువ్వేం చేయాలా? రాష్ట్రం మొత్తం కూడా దాడులు చేయాలా? అటువంటి ఇల్లీగల్ లెక్కర్ని ఏదన్నా బ్రాందీ షాపులో ఉంటే పట్టుకోవాలా, కేసులు పెట్టాలా? ఇంతేగాని చంద్రబాబు నాయుడు లోతుల్లో ఇరుక్కుపోయాడని చెప్పేసి ఆ నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ నెపం జోగి రమేష్ మీద ఎత్తే మరి ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? కరెక్ట్.